జక్షమ్మ, ఈ బుక్ పేరేంటి? మహాభారతము. ఎవరు రాశారు నాన్న? వేదవ్యాసుడు. ఎవరికి చెప్పారు? వినాయక. అప్పుడు వేదవ్యాసుడు వినాయకుడికి ఏం చెప్తారు? ఏముండాలి బుక్ రాయాలంటే? డిసిప్లిన్ ఉండాలి అంటారే. ఈయన పేరేంటి? ఈమె పేరు శాంతను. గంగాదేవిని ఏమడుగుతారు? అప్పుడు గంగాదేవి ఏం చెప్తుంది? పెళ్లి చేసుకుంటాను, నువ్వు నన్ను ఏం అడగకూడదు అని అంటుంది కదా. ఏం అడిగట్లే. ఇక్కడ గంగాదేవి ఏం చేస్తుంది? పిల్లల్ని వాటర్లో ఎందుకు పెట్టేస్తుంది? కర్స్ ఉంటుందని. ఈ బాబు పేరేంటి? దేవవ్రత. ఈమె పేరేంటమ్మా? సత్యవతి. దేవవ్రత ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఏం ప్రామిస్ చేస్తాడు దేవవ్రత? కింగ్ అవ్వను అంటాడు కదా. అప్పటి నుంచి దేవవ్రత నేమ్ ఏమైపోతుంది? భీష్మ. అంటే ఏంటి అర్థం? ప్రామిస్ చేసుకొనే ఉంటాను అని. ఇక్కడ శాంతనుకి సత్యవతికి పిల్లలు పుడతారు కదా. ఇద్దరు పిల్లల పేర్లేంటి? ఇద్దరు పిల్లల పేర్లేంటి? చిత్రాంగద, విచిత్రవీర్య. చిత్రాంగద చచ్చిపోతాడు, విచిత్రవీర్య కింగ్ అవుతాడు. ఇక్కడ దేవవ్రత వీళ్ళని తీసుకొస్తాడు కదా. వీళ్ళ పేర్లేంటమ్మా? అంబిక, అంబలిక. ఈయన పేరేంటి? ఈమె పేరు? ఎందుకు కళ్ళ కట్టుకుంది? ధృతరాష్ట్రుడు కనిపించట్లేదని గాంధారి కూడా కనిపించకూడదే. ఈమె పేరేంటి? కుంతిదేవి. ఎందుకు ఏడుస్తుంది? ఆ బాబు పేరేంటి? కర్ణుడు. ఎవరిస్తారు కుంతిదేవికి బాబుని? ఏమనట్లేదు. ఎవరిస్తారు బేబీని కుంతిదేవికి? చెప్పు. ఎవరిస్తారు నాన్న? కర్ణుడిని ఎవరిస్తారు? సూర్య భగవానుడు. ఈయన పేరేంటి? పాండుని. వీళ్ళు ఏం కర్స్ చేస్తారు పాండుని? చెప్పు, ఏం కర్స్ చేస్తారు? వైఫ్స్ దగ్గరికి వెళ్తే చచ్చిపోతావు అని. పాండు మహారాజ్కి వైఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళ పేర్లేంటి? వాళ్ళిద్దరికి వీళ్ళు పిల్లల్ని ఇస్తారు కదా. ఎవరు? ఈయన పేరేంటో తెలుసా? ఎవరు? వాయు, ధర్మ, ఇంద్రుడు, అశ్విని కుమారులు. కరెక్ట్. వీళ్ళకి పిల్లలు పుడతారు కదా, వాళ్ళ పేర్లు చెప్పు. యుధిష్ఠిర, భీమ, నకుల్, సహదేవ్. ఇంకొకరి పేరు మర్చిపోయావు. ఇంకొకరి పేరేంటి? పేరేంటి? అర్జునుడేడి? అర్జునుడు. ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా? ఈయన ఎవరు? బాబు ఎవరు? భీమాని ఎవరు తోసేస్తారు వాటర్లోకి? ఘటోత్కచ. తర్వాత ఇప్పుడు భీమని వాటర్లోకి ఎవరు తోసేస్తారు చెప్పు? వాళ్ళ పేర్లేంటి? బాబు పేరేంటి? ఎవరు తోసేస్తారు వాటర్? ఇంకొక 2 బాబులు ఉన్నారు. బాబు పేరేంటి? దుశ్శాసన, దుర్యోధన. భీముడిని వాటర్లోకి వేసేస్తారు కదా. ఎక్కడికి వెళ్తాడు భీముడు? నాగలోకంకి. కింగ్ ఎవరు? వాసుకి. అక్కడ వాసుకి భీముడికి ఏమిస్తాడమ్మా? రసాయనం ఇస్తాడే. అప్పటి నుంచి భీముడు స్ట్రాంగ్ అయిపోతాడు కదా. వీళ్ళ పేర్లేంటి? ఎవరు వాళ్ళిద్దరు? టీచర్సా? ద్రోణాచార్య. ఇక్కడ ఎవరికి ఫైటింగ్ జరుగుతుంది? భీమ దుర్యోధన ఫైటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరు వస్తారు ఇక్కడ? అర్జున, కర్ణ వచ్చి ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య?
యారో ఫైటింగ్ జరుగుతుంది. అప్పుడు ఎందుకమ్మా అందరూ కర్ణుని చూసి నవ్వుతారు? ఎందుకు నవ్వుతారు అందరూ కర్ణుని చూసి? షారియట్ బాబు కింగ్తో ఫైట్ చేస్తావా అని నవ్వుతారు. అప్పుడు దుర్యోధన వచ్చి ఏం చెప్తారో తెలుసా? చెప్పు, ఏం చెప్తారు? అనగాకి కింగ్ చేస్తాను అంటారు కదా. శకుని ఎవరు బ్రదర్? గాంధారి. ఇక్కడ వీళ్ళందరూ ప్లాన్ చేసి ఎక్కడికి పంపించేస్తున్నారమ్మా పాండవర్స్ని? చెప్పు, ఎక్కడికి పంపిస్తున్నారు? ఎవరి ఫెస్టివల్కి పంపిస్తారు? పంపించి ఏం ప్లాన్ చేస్తారు? చంపేద్దాం అన్నప్పుడు వీళ్ళు ఎస్కేప్ అయిపోతారు కదా. ఎవరు చెప్తారు నీకు తెలుసా? విదుర చెప్తాడు. ఈయన పేరేంటి? శిఖండి అండ్ బాబు. వీడి పేరేంటి తెలుసా? ద్రుపద. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం చేయాలి చెప్పు ఫిష్ని? ఎందులో చూస్ చేయాలి? అప్పుడు ఎవరు విన్ అవుతారమ్మా? అర్జునుడు విన్ అయితే ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాక ఎవరు తీసుకొస్తాడు? ద్రౌపదిని తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్తాడు అర్జునుడు? కుంతిదేవి ఏం చెప్తుంది? షేర్ చేసుకోవాలి. మరి అందరూ షేర్ చేసుకోవాలని చెప్తారు కదా కుంతిదేవి. అందుకే అందరూ షాక్ అయిపోతారు. ఈ ప్లేస్ పేరు తెలుసా? ఏంటమ్మా? ఇంద్రప్రస్థ. ఇంద్రప్రస్థ కింగ్ ఎవరు? యుధిష్ఠిర. కర్ణ దేని కింగ్ చెప్పు నువ్వే? అంగా. ఎవరి పేరు? బృహద్రథకి మ్యాంగో ఇస్తారు కదా ఒక సేజ్. ఆయన పేరేంటి? కౌశిక. మ్యాంగో ఇస్తే ఏం చేస్తాడు మ్యాంగోని బృహద్రథ? ఎలా ఇస్తాడు? హాఫ్ ఆఫ్ చేసి ఇస్తారు కదా. అప్పుడని హాఫ్ పిల్లలు పుడతారు కదా. అప్పుడు కలిసిపోయిన బాబు పేరేంటి? జరసంధ. జరసంధ ఎవరితో ఫైట్ చేస్తున్నాడు? భీమ. జరసంధ ఫైట్ చేస్తుంటే కృష్ణుడు వచ్చి ఎలా హెల్ప్ చేస్తాడు భీముడికి? ఏం చేస్తాడు? ఇదా ఏం చేస్తున్నాడు కృష్ణుడు చెప్పు? స్ట్రా ఎరిపితే అప్పుడు భీముడికి ఐడియా వస్తుంది, ఓహో ఇలా ఎరిపేస్తే జరసంధ కూడా చనిపోతాడు అని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారు నాన్న? శకునిని దుర్యోధన ఏం ప్లాన్ చేస్తున్నారు? గేమ్ ఆడి డైస్ గేమ్ ఆడి ఎవరిని ఓడిద్దామని. ఈయన పేరేంటి? ఈయన పేరేంటి? విదుర ఏం చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి? వద్దని చెప్పని చెప్తాడు కదా. ఇక్కడ అయినా ఒప్పుకోడే. ఇక్కడ ఎవరు ఆడతారు గేమ్? ఎవరెవరు ఆడతారు? శకుని ఇంకా యుధిష్ఠిర ఆడతారు. అప్పుడు ఎవరు ఓడిపోతారు గేమ్? యుధిష్ఠిర ఓడిపోతే ఎవరిని తీసుకురమ్మని చెప్తాడమ్మా ఇక్కడ? శకుని ద్రౌపదిని తీసుకురమ్మని ఎవరిని పంపిస్తాడు? ప్రతికమిని పంపిస్తాడు కదా. అప్పుడు ఏం చెప్తాడు ద్రౌపది? రాను. దుశ్శాసన చేపట్టుకుని వెళ్ళిపోతాడు. ఏం చేస్తున్నాడు దుశ్శాసన ఇక్కడ? ఏం లాగుతున్నాడు? అప్పుడు ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారు? ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారు? కృష్ణుడు వచ్చి హెల్ప్ చేస్తారే. ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు? అందరినీ ఫైట్ చేస్తాను అని చెప్తారు కదా. వాళ్ళు కూడా ఇక్కడ అర్జునుడు ఎవరికి ప్రే చేస్తాడు? అప్పుడు శివయ్య ఏ వెపన్ ఇస్తారమ్మా? పశుపతస్త్ర. ఆగు. అర్జునుడికి ఒకరు కర్స్ ఇస్తారు కదా, వాళ్ళ పేరేంటి? ఏంటా కర్స్? గర్ల్లాగా ఉండాలి అని. ఇక్కడ వీళ్ళందరూ
వెళ్తారు కదా ఫారెస్ట్లోకి, ఎవరు అడ్డుపడతారు భీముడికి? మంకీ అడ్డుపడి ఏం చెప్తుంది? అమ్మో, బ్యాడ్ పీపుల్తో ఫైట్ చేయాల్సి వస్తుంది, వెళ్ళొద్దు అంటారు. ఈ మంకీ ఎవరు అసలు? ఎవరు? క్యూట్గా ఉందా? ఎవరు ఇల్లు? భీమా ఇల్లు ఎవరు? ఈయనెవరు చెప్పు? హనుమాన్. హనుమాన్ గదా. వీళ్ళెవరు? కౌరవాస్. అవును, కౌరవాస్ ఎంతమంది జక్ష్? ఎంతమంది కౌంట్ చెప్పు నువ్వు. ఎంతమంది చెప్పాలి కౌరవాస్? గాంధారికి ధృతరాష్ట్రుడికి ఎంతమంది పిల్లలు పుడతారు? 101. 301 కాదు, 101. ఆ 1 గర్ల్ పేరేంటి? దుశ్శల. ఈయన పేరేంటి? చిత్రసేన. ఇక్కడ వీళ్ళు ఏమడుగుతారు చెప్పు? బువ్వ అడిగితే ఇక్కడ ఈ పాత్ర పేరేంటమ్మా? అలా వచ్చేసి ఈ పాత్ర పేరేంటి? తీసేద్దామా? అది ఉంచు, ఇది తీసేద్దాం. ఓకే, ఇట్స్ ఓకే. ఇటు చూడు, మళ్ళీ పెడదాం. ఇక్కడ ఈ పాత్ర పేరేంటి? ఆ తర్వాత పట్టుకో. ఈ పాత్ర పేరేంటో చెప్పు. పెడతా, మళ్ళీ పెడతాను నేను. ఇక్కడ ఉంచి మళ్ళీ పెడతా. ఈ పాత్ర పేరు తర్వాత ముందు చెప్పేసాక అప్పుడు ఈ పాత్ర పేరు ఏంటో చెప్పాలి. ఈ పాత్ర పేరేంటి? అక్షయ పాత్రను ఎవరిస్తారు? సూర్యభగవానుడు ఇస్తాడు. ఎందుకు ఏడుస్తుంది ద్రౌపది? అమ్మో, ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? చిన్న మెతుకులు ఉంటాయి, తీసి తినేసి ఏమంటారు? అందరి బొజ్జ నిండిపోవాలని అంటారు కదా. నిండిపోతుంది, వాళ్ళ బొజ్జ నిండిపోద్ది. ఎవరైనా నక్కులు ఏం చేస్తారు? నక్కులు వాటర్ తాగేస్తారా? వాటర్ కోసం వెతుకుతున్నారు కదా. అయిపోయి కూద్దామే. ఇక్కడ ఉంచు, ఆ రెండు అక్కడ ఉంచు. ఎందుకు వీళ్ళందరూ ఎందుకు పడిపోయారు? వాటర్ తాగి. అప్పుడు లాస్ట్కి ఎవరమ్మా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు? యుధిష్ఠుడు ఆన్సర్ చేస్తారు కదా క్వశ్చన్స్ అన్నిటికీ. ఎవరు వస్తారు వాటర్లో నుంచి? నువ్వు చెప్పే అక్ష వచ్చి ఏమంటారు? గుడ్ జాబ్, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసావు అంటారు. అప్పుడు మీ తమ్ముళ్ళందరినీ నేను నిద్ర లేపేస్తాను అంటారు కదా. ఈయన పేరేంటి? కీచక. ఈమె ఎవరు? కీచక. ఈమె ఎవరు చెప్పు? ద్రౌపది. కీచక ద్రౌపదిని బ్యాడ్ జాబ్ చేస్తూ ఉంటే ఎవరికి వెళ్ళి చెప్తుంది ద్రౌపది? అప్పుడు భీమా ఏం చేస్తాడు? కొట్టేసి చంపేస్తాడే. ఎవరమ్మా వీళ్ళు? ఉత్తర్. వీళ్ళెవరు? ఎందుకు ఉత్తర భయపడుతుంటే అర్జునుడు ఏమంటాడు? ఫైట్ చేస్తాను అంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పు. చెప్పు. కృష్ణుడు 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఎవరు వీళ్ళిద్దరు? ఎవరు చెప్పు. వీళ్ళెవరు నాన్న? దుర్యోధన. ఈయన ఏమడుగుతారు? కృష్ణుని హెల్ప్ అడిగితే కృష్ణుడు 2 ఆప్షన్స్ ఇస్తారు కదా. ఏంటి? నేను కావాలా, ఇంకోటి అప్పుడు అర్జునుడు ఏం సెలెక్ట్ చేసుకుంటాడు? దుర్యోధన ఆర్మీ. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు కదా అర్జున్ని, నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే అర్జునుడు ఏమంటాడు? నువ్వే కావాలి, నువ్వు నా శారీ డ్రైవ్ చేయండి, నేను
ఫైట్ చేస్తాను అంటారు కదా. చూపిద్దాం. ఈయన పేరేంటి? పెట్టారు. ఈ పేజ్ ఏంటి చెప్పు. ఇదేం పేరేంటి చెప్పు. ఈమె పేరు కుంతి. ఏం ప్రామిస్ చేస్తాడు కర్ణుడు కుంతీదేవికి? అర్జున్నే చంపుతాను, లేదంటే అర్జున్ చేతిలో చనిపోతాను, ఇంకెవ్వరిని ఏమనను అని అంటాడు కదా. ఇప్పుడు ఈ ప్లేస్ పేరేంటమ్మా? యుద్ధం జరిగిన ప్లేస్ పేరు కురుక్షేత్ర. ఇక్కడ ఎందుకు బాధపడుతున్నాడు అర్జునుడు? ఫైటింగ్ చేయలేను అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు అర్జునుడికి? చెయ్యాలి, నీ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా. చేస్తారు. ఎవరమ్మైనా? భీష్ముడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు కృష్ణుడు కోపం ఎందుకు వచ్చేసింది? ఎవరిని చంపమని? ఎవరిని చంపమని చెప్తాడు? అర్జునుడు ఏమంటాడు చెప్పు. చంపుతాను, మీరు కోప్పడొద్దు అంటాడు కదా. ఓకే అంటాడు. ఎవరైనా? భీమా. ఈయనెవరు? దుర్యోధన. అయినా ఏం చెప్తున్నాడు దుర్యోధన భీష్ముడికి? ఇంకా బాగా ఫైటింగ్ చేయాలి అని. ఇప్పుడు చెప్పు, ఈయనెవరు? ఈయన పేరేంటి? శిఖండి. ఎవరు బ్రదరు? ఎవరు వచ్చి హెల్ప్ చేస్తున్నారు? శకుని వచ్చి హెల్ప్ చేస్తారు కదా దుర్యోధనుడికి. ఈయన పేరు ఘటోత్కచ. ఎవరు కొడుకు? ఘటోత్కచ ఎవరు కొడుకు? భీమలానే ఉంటారు. ఈయన పేరేంటి? అభిమన్యు. ఎవరు కొడుకు? ఈయన పేరు అలంబస. ఎవరి ఫ్రెండ్? ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరు చనిపోతున్నారమ్మా? భీష్మ చనిపోతున్నారే. ఏం చెప్తాడు కర్ణుడికి భీష్ముడు? నువ్వు పాండవాస్ సపోర్ట్ చేయి, కౌరవాస్ కాదు అని అంటారు. అప్పుడు కర్ణుడు ఏమంటాడు? కౌరవాస్కే చేస్తాను అంటాడు కదా. ఈయన ఎవరు? ద్రోణాచార్యుడు. ఎవరు ఫైటింగ్ జరుగుతుంది ఇక్కడ? ఎవరు ఫైటింగ్? ఎవరు వీళ్ళు? శకుని, సహదేవ్. అభిమన్యుని ఎక్కడికి తీసుకొని వెళ్తారమ్మా? సర్కిల్లోకి తీసుకెళ్తారు కదా. ఆ సర్కిల్ పేరేంటి? ఆ సర్కిల్ పేరేంటి చెప్పు. చెప్పాలి. పద్మ వ్యూహం. ఎవరు చంపుతారు అభిమన్యుడిని? జయద్రథ. ఎవరు హస్బెండ్? దుశ్శల. అప్పుడు జయద్రథని ఎవరు చంపేస్తారమ్మా? అర్జునుడు జయద్రథ హెడ్ని ఎవరు ఒళ్ళోకి పడేస్తారు? వాళ్ళ నాన్న వాళ్ళోకే. అప్పుడు అర్జునుడు ఫైట్ చేస్తాడు కదా. ఇక్కడ ఎవరమ్మాయిలు? కర్ణుడు ఏమంటాడు అర్జునుడిని? గేమ్. ఏ గేమ్ ఆడమంటారు? ఫేర్గా ఆడాలి, నా వీలు ఇక్కడ ఇరుక్కుపోయింది, వెయిట్ చెయ్యి అంటారు. అప్పుడు కృష్ణుడి కోపం వస్తుంది కదా. అవన్నీ బ్యాడ్ జాబ్స్ చేసావు, ఇప్పుడు నువ్వు ఫేర్ గేమ్ అంటున్నావా అని. అంతే. అర్జున్ షూట్ చేస్తే కర్ణుడు చనిపోతాడు. ఇక్కడ ఎవరు? ఈమె ఎవరు చెప్పాలి. ఎవరేమే? గాంధారి. కళ్ళకి గంతలు తీసేసి చూస్తుంది కదా. ఎవరిని? దుర్యోధుడిని చూసినప్పుడు దుర్యోధన బాడీ అంతా ఏమైపోతుంది? స్ట్రాంగ్ అయిపోతుంది. ఇక్కడ ఒక్కటి మాత్రం వీక్గా ఉంటుంది. అందుకని భీముడు ఎక్కడ కరెక్ట్ కొడతాడు? థైస్ మీద కదా. ఎవరి నువ్వు చెప్పు. ఈయనెవరు? ఎవరు కొడుకు?
ద్రోణాచార్య కొడుకు పేరేంటి? కరెక్ట్, అశ్వత్థామ. దుర్యోధన. ఇక్కడ ఎవరు వస్తారు? అందరూ చచ్చిపోతే ఎవరు బాధపడుతూ ఉంటారు? ధృతరాష్ట్రుడు. ఇక్కడ ఎవరమ్మా అందరూ చనిపోతారు కదా, ఎవరు వాళ్ళు? షాక్ అయ్యారు. ఈయన పేరేంటి? ఎవరు వీళ్ళు ముగ్గురు? నువ్వు షాక్ అయిపోతారు చనిపోతున్నారని. ఈయనెవరు? కృష్ణుడు కూడా చనిపోతాడు కదా. కృష్ణుడు ఉండే ప్లేస్ ఏంటో తెలుసా? ఏంటి? ద్వారక. అందరూ చనిపోయి లాస్ట్కి ఏమైపోతారు? దేవుళ్ళు అయిపోతారు. అంతే. గుడ్ జాబ్.